ఆ మనిషి తప్పు చేయడం వల్ల, మనుషులు తప్పులు చేయడం వల్ల ఆ శిక్షతో పాటు వయసు మీద కూడా దెబ్బపడింది. వయసు మీద అంటే మనిషి జీవించే కాలం, ఈ భూమి మీద జీవించే కాలాన్ని కుదించేశాడు దేవుడు. తర్వాత దావీదు కాలానికి చూస్తే మళ్ళీ దాంట్లో సగం అయిపోయింది. మళ్ళీ ఏదో తప్పు జరిగింది మధ్యలో. 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పాడు. ఈ మధ్యలో గ్యాపులు, ఆ మధ్యలో గ్యాపులు రావడానికి దేవుడికి నచ్చనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనుషుల పట్ల. అలా ఎందుకు కుదించేశాడు? ఈ రోజుల్లో చూసుకుంటే అసలు ఎప్పుడు కూడా తెలియదు, ఆ టైం అనేది ఎప్పుడు కూడా తెలియదు. 80 సంవత్సరాలు ఉంటే అది చాలా గ్రేట్, 90 సంవత్సరాలు ఉంటే అది దేవుని కృప అనుకోవాలి, 100 సంవత్సరాలు ఉంటే దేవుని కృప. ఇక్కడ వాస్తవంగా మనం ఆలోచిస్తే, నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తర్వాత కుమారులు వారికి పుట్టిరి. దేవుని కుమారులు, నరుల కుమారు చక్కని వారిని చూసి వారందరూ తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు.